ఏమంటుందంటే చాలా మంచి కనుక పుట్టి కనుక ఎండలో నాదులు ఎండుతున్నాడు. చెల్లి చెల్లి తలుపు దిగి తోటికొల్లగా తోలుకుందాం, అప్పచెల్లగా వాదుకుందాం. మన పేన నదులు ఎండలో నాదులు ఎండుతున్నాడు తలుపు తీయమంటుంది. లోపల భూమి రాజ్యాలంటుంది, తలుపులు చేస్తుంది. అంటే కోపం వచ్చింది, వల్లులు తన్ని ఉలవల చెల్లి అన్నా, ఉలవలే చెల్లి చెల్లి అన్నా గొప్ప దాచారి తల్లి. మంగళదేవి చాలా మంచిదమ్మా. పుట్టిదనక మంగళదేవి పుట్టిదనక ఆ మంగళదేవి మంచిదనక ఆ మంగళదేవి చెల్లి గౌరవంగా మాట్లాడుతుంది. గౌరవంగా ఇద్దరు కలిసి చక్కగా పేననాథుని ఏరుకుందామంటుంది. ఈ సొంత మొగల భూమి లాంచారి లోపల నుండి తలుపులు ఏర్పడుతుంది. ఆమె ఎప్పుడైతే తలుపుయమంటే మంగళదేవి చాలా మంచిది. మళ్ళీ చెల్లి మళ్ళీ బతిమలాడుతుంటే మళ్ళీ చెల్లి బతిమాలుతుంది. ఒకసారి బతిమాలింది, తొలిసారి బతిమాలింది, మలిసారి బతిమాలింది, 2 సార్లు బతిమాలింది. చెల్లి అని బతిమాలి, ఇంకా బతిమాలదు. ఉలే భూమి పెట్టి మందుదా పేరెళ్ళిదా నీ మొగుడైతే పాలు దొరికే కంకణం కట్టామన్నావు, 10 మంది పిల్లలు పెళ్లి చేసుకోమన్నావు. ఇన్ని రోజులు పెట్టి నీ మొగుడే అడిగెళ్ళాడు. అలా ఎప్పుడైతే భూమి రాజారి ఏమన్నారు ఇద్దరు ఎవరికి ఏమి చెప్పకుండా అలా ఉండిపోయింది. ఆ బొమ్మ చూస్తుంటే పడపడా తనుతుంది. పడపడా తనుతుంటే మంగళదేవి చాలా మంచిదే. అలాగే ఆలోచించింది. వాళ్ళు చెప్పాను కంకణ కట్టారు, 10 మంది పందిలో పెళ్లి చేసుకున్నాం. మంగళ సైకి ఎప్పుడైతే అంటే ఇన్ని రోజులు పెట్టి మొగుడు తరసం లేదని ఆ పుడిపక్క మంగళదేవి, ఎడం పక్క భూమి రాజారి, అమ్మ దేవుడి కొడుకు నారదుని వారి చూసి ఏమన్నాడంటే, అమ్మా మీరే రాగాలమ్మా అప్పజల్లరు
ఆ భూమి మీద చేరి